హలో అండి. మొదటి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలతో ఈరోజు నేను 2 ప్రసాదాలను చూపించబోతున్నాను. ఒకటి బెల్లం పరమాణము, 2 అప్పాలు. అయితే పరమాణాన్ని మనం ఇంట్లో మామూలుగా చేసుకుంటూ ఉంటాం కదా, కానీ పరమాణం మనం చేసేటప్పుడు బెల్లాన్ని ఇలా పరమాణంలో వేయగానే పాలు విరిగిపోతుంటాయి అన్నమాట. అయితే ఇలా పాలు విరగకుండా మనకి పరమాణం పర్ఫెక్ట్గా రావాలంటే నేను చిన్న టిప్ చెప్తాను, దాన్ని ఫాలో అవ్వండి. దాంతోపాటు కొత్తగా పెళ్ళైన పిల్లల కోసం నేను చిన్న 2 టిప్స్ చెప్తాను. ఇలా శ్రావణ మాసం స్టార్టింగ్లోనే మనం బెల్లాన్ని తెచ్చుకొని ఇలా తురుముకొని ఒక ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకుంటే పూజల రోజు ఇబ్బంది లేకుండా తొందరగా చేసుకోవడానికి వీలవుతుంది. తర్వాత యాలకుల పొడిని కూడా ఇలాగ యాలకులు కొంచెం పంచదార వేసుకొని మనం పౌడర్ చేసుకొని ఒక ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకుంటే మనం ప్రతిసారి యాలకులు కొట్టుకొని వేసుకోవాల్సిన అవసరం ఉండదు. ముందు బెల్లం పరమాణాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దానికోసం ఇలా చిన్న కప్పుతోని బియ్యాన్ని వేసుకొని 1 స్పూను పెసరపప్పును వేసుకొని బాగా కడిగి దాంట్లో 1 గిన్నె వాటర్ని వేసుకోవాలి. 2 గిన్నెల పాలను వేసుకొని కుక్కర్లో వేసుకొని ఒక 2 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. తర్వాత ఈలోగా మనం ఇంకొక మందపాటి గిన్నెని పక్కన పెట్టుకొని దాంట్లో మనం ఏ గిన్నెతోటి అయితే బియ్యాన్ని తీసుకున్నామో అదే గిన్నెతో బెల్లాన్ని వేసుకొని దాంట్లో ఒక 1/2 కప్పు వాటర్ని వేసుకొని ఇలాగా బెల్లం పాకాన్ని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈలోగా ఈ బియ్యం ఉడికిపోయిందండి. దీన్ని బాగా మెదుపుకొని ఇందాక 2 గిన్నెలు పాలు వేసాం కదా, ఇప్పుడు ఇంకొక 4 గిన్నెలు పాలను వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఇంకొకసారి మనం స్టవ్ మీద పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. ఎందుకంటే పాలు పచ్చివే తీసుకున్నాను నేను. ఇగోండి ఈ పాలే మిగిలాయి 1/2 లీటర్ పాలకి. ఇది ఇలా ఉడుకుతుంటే మనం ముందుగా తయారు చేసుకున్న ఈ బెల్లం పాకాన్ని అందులో వేసుకోవాలి. ఇలా వేసుకుంటే అస్సలు పరమాణం విరిగే ఛాన్స్ అస్సలు ఉండదు. దీన్ని బాగా కలుపుకోవాలి. కలుపుకొని స్టవ్ మీద ఒక చిన్న బౌల్ పెట్టుకొని అందులో కొంచెం నెయ్యిని వేసుకొని ఇలాగా మనం జీడిపప్పులని వేయించుకొని పరమాణంలో కలుపుకోవాలి. తర్వాత పైనుంచి కొంచెం యాలకుల పొడి వేసుకొని కలిపిసుకుంటే అమ్మవారికి చాలా ఇష్టమైన పరమాన్నం రెడీ అయిపోయింది. ఇప్పుడు అప్పాల ప్రాసెస్ని చూద్దాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1/2 కప్పు బొంబాయి రవ్వ, 1/2 కప్పు బియ్యం పిండి, ఇంకా 1/2 కప్పు గోధుమ పిండిని 3 ఈక్వల్గా వేసుకోవాలి. స్టవ్ మీద ఇంకో గిన్నె పెట్టుకొని దాంట్లో 1 కప్పు బెల్లాన్ని వేసుకొని 1.5 కప్పు వాటర్ని వేసుకొని ఇలాగా బెల్లం కరిగేటట్టు చేసుకుంటే సరిపోతుంది. తర్వాత అందులో 1 స్పూను నెయ్యిని వేసుకొని 1 స్పూను యాలకుల పొడిని కూడా వేసుకొని మనం ముందుగా కల్పించుకున్న ఈ పిండిని అందులో వేసుకొని మనం ఇలాగా బాగా కలుపుకోవాలి. కలుపుకొని చల్లార్చాక ఈ మిశ్రమం ఇలా తయారవుతుంది. దాని మీద కొంచెం నెయ్యి, యాలకుల పొడి, తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలిపి ఇలాగా చిన్న ఉండల్లా తయారు చేసుకోవాలి. అన్నీ ఒకే సైజు తయారు చేసుకుంటే అప్పాలు ఒకే సైజులో వస్తాయండి. తయారు చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే. దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ అస్సలు మనం వేపకూడదు. హై ఫ్లేమ్లోనే వేపాలి. తొందరగా వేగిపోతే ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే మనం ఆల్రెడీ పిండిని మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్నదే కదా, అందుకని తొందరగా వేగిపోతాయి. మనం కలర్ చూసుకొని తీసేయచ్చు. చూసారా, అన్నీ ఒకే సైజులో వచ్చాయి. ఎంత బాగా వచ్చాయో. మీరు కూడా ఇలాగ ఈ 2 ప్రసాదాలని తయారు చేసి అమ్మవారికి కొంచెం పాలు, పంచదారని కూడా నైవేద్యంగా పెట్టుకొని నివేదిస్తే మీకు అమ్మవారు అష్టైశ్వర్యాలని చేకూరుస్తారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం శ్రీ మాత్రే నమః.